హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మిరాకిల్స్. ఈరోజు వీడియో చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి. ఇంత టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ని ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా? ఈ చిల్లీ చికెన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ని తీసుకుని బాగా వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న చికెన్లోనికి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని, కొద్దిగా 1 టీ స్పూన్ వరకు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి 1 టీ స్పూన్ వరకు వైట్ వెనిగర్ని తీసుకుంటున్నాను. దీనికి బదులుగా మీరు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత దీనిలోనికి 1 టీ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా సోయా సాస్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక ఎగ్ని వేసుకుంటున్నాను. 1/2 కిలో చికెన్కి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. దీనిలోనికి ఒక 3 టీ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కూడా ఇలా వాటరీగా అనిపిస్తే కనుక 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చు. మైదా అనేది ఆప్షనల్ మాత్రమే. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ సరిపోతే మైదా యాడ్ చేయని అవసరం లేదండి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని 1 బై 1 వేసుకుని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే చికెన్ని మిక్స్ చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరొక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటితో పాటు చిన్న అల్లం ముక్కను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనికి ఒక 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. అంటే పిల్లలు తినేటప్పుడు వీటిని తీసి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుందని పెద్ద ముక్కలుగా కట్ చేశానమాట. దీంతోపాటు ఆనియన్స్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. క్యాప్సికమ్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మరీ మెత్తగా అవనవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసుకుంటున్నాను. ఇది టోటల్గా ఆప్షనల్ మాత్రమేనండి, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని కూడా వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక 2 టీ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు వద్దనుకుంటే గనక రెడ్ చిల్లీ పౌడర్కి బదులుగా పచ్చిమిరపకాయలను కూడా ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. దీనిలోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని దీనిని జస్ట్ ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ని చెక్ చేసుకుని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత దీనిలోనికి కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకుంటున్నాను. అంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ని కలుపుకొని ఆ మిక్స్చర్ని దీనిలోనికి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుందండి. మరీ దగ్గరగా అయిపోనవసరం లేదు. ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో డెలీషియస్గా ఉండే రెస్టారెంట్ స్టైల్ టేస్టీ చిల్లీ చికెన్ ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసేయచ్చు. చాలా సింపుల్ ప్రొసీజర్ కదండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ టేస్టీ చిల్లీ చికెన్ రెడీ అయిపోయినట్లే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.